క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీ20 లీగ్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు పాలమూరు స్ట్రైకర్స్ జట్టుతో హైదరాబాద్ ఛాంపియన్స్ తొలి మ్యాచ్ ఆడనుంది. రామోజీ గ్రూప్ సంస్థ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ యాజమాన్యంలోని ఈ జట్టుపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. టీ20 లీగ్ ప్రారంభానికి ముందే హైదరాబాద్ ఛాంపియన్స్ జట్టు ప్రత్యేక ఆకర్షణగా మారింది. జట్టు కెప్టెన్ అభిరథ్ రెడ్డి అనుభవం ఈ టీంకు అతిపెద్ద బలంగా కనిపిస్తోంది. ఫస్ట్ క్లాస్ లిస్టు ఏ క్రికెట్లో నిలకడైన ప్రదర్శనలతో గుర్తింపు తెచ్చుకున్న అభిరథ్ రెడ్డి బ్యాటింగ్లోనే కాదు జట్టును ముందుండి నడిపించడంలోనూ కీలక పాత్ర పోషించనున్నాడు. అభిరథ్తో పాటు మాజీ అండర్-19 భారత ఆటగాడు అజయ్ దేవ్ గౌడ్ జట్టుకు మరో ప్రధాన బలం. కొత్త బంతితో వికెట్లు తీయగల సామర్థ్యం అతనికుంది. అండర్-19 భారత జట్టుకు ఇటీవల ఎంపికైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ యశ్వీర్ గౌడ్ పైన ప్రత్యేక దృష్టి ఉంది. ఆల్రౌండర్లో ప్రణవ్ వర్మ, అఖిల్ రాథోడ్, గణేష్ లాంటి ఆటగాళ్లు బ్యాట్, బాల్ రెండింటితోనూ మ్యాచ్ను మలుపు తిప్పగలరు. జిల్లా స్థాయిలో ప్రతిభ చాటుకున్న జస్వంత్, నితిన్ నాయక్, ఎంఎం చరణ్, ప్రత్యూష్ కుమార్, వైష్ణవ్ రెడ్డి వంటి యువ ఆటగాళ్లకు కూడా ఈ లీగ్ తమ సత్తా నిరూపించుకునే పెద్ద వేదికగా మారబోతోంది. ఇటీవల ఖమ్మంతో జరిగిన తొలి మ్యాచ్లో పాలమూరు స్ట్రైకర్స్ ఓటమి చవిచూసింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం, మధ్య ఓవర్లలో పరుగుల వేగం తగ్గిపోవడం, చివరి ఓవర్లలో ఆశించిన ఫినిషింగ్ ఇవ్వలేకపోవడం ఇవే పాలమూరు స్ట్రైకర్స్ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపించాయి. దీనికి తోడు ఫీల్డింగ్లో చేసిన చిన్న చిన్న తప్పిదాలు, బౌలింగ్లో నిలకడలేకపోవడం జట్టును మరింత వెనక్కి నెట్టాయి. మరోవైపు ఎలాంటి తప్పిదాలు లేకుండా మ్యాచ్ గెలిచేలా హైదరాబాద్ ఛాంపియన్స్ కసరత్తు చేస్తోంది. హెడ్ కోచ్ అనిరుద్ధ్ ఆటగాళ్లకు కీలక సూచనలు చేస్తున్నారు. జట్టులోని మెజారిటీ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 విభాగాల్లోనూ ప్రభావం చూపగల సామర్థ్యం కలిగి ఉన్నారు. టీ20 ఫార్మాట్లో ఇదే జట్టుకు అతిపెద్ద అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది.